సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు నమ్ము. ఎంతో కాలం నీ కొరకు లేదు. సహోదరి సహోదరుడా, నేను రేపు రక్షణ పొందుతాను, ఎల్లుండి రక్షణ పొందుతాను, నేను ఎల్లుండి బాప్తిసం పొందుతాను, నేను ఎల్లుండి దేవుని సన్నిధికి వస్తాను, నేను ఆ రోజు వస్తాను, ఈ రోజు వస్తాను, నేను రేపు వస్తాను. ఏదో ఒక రోజు రేపు అనేది నీ జీవితంలో ఉండకపోవచ్చు. నేడు అనే సమయం ఉన్నప్పుడే, ఈ ఈస్టర్కే, ఈ గుడ్ ఫ్రైడేకే, ఈ సమయము నీ జీవితంలో ఉన్నప్పుడే, ఈ ఆరోగ్యం నీ జీవితంలో ఉన్నప్పుడే ప్రభువు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, సంఘంలో సభ్యులుగా చేర్చబడి, క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా నువ్వు బ్రతుకుతేనే అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్తావు, ప్రభువుతో ఉండడానికి పరలోకం వెళ్తావు. హల్లెలూయా. లేకపోతే ఎవరైనా చెప్పిన, భార్య చెప్పిన వినరు, పిల్లలు చెప్పిన వినరు, సేవకుడు చెప్పిన వినరు, ఇరుగు పొరుగు చెప్పిన వినరు, ఆ ఊరికి సువార్త బృందం వచ్చి చెప్పిన వినరు. వినక ఏమైపోతారు? చివరిగా పాతాళానికి వెళ్ళిపోయి నరక యాతనలో అనుభవిస్తుంటారు. అక్కడ అగ్ని ఆరదు.